కల్కి జూన్ 27న రిలీజ్ అవుతుంటే నెల రోజుల ముందే బుజ్జిని రివీల్ చేస్తూ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఈవెంట్ చూస్తుంటే నాగ్ అశ్విన్ రాజమౌళి స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు అనిపిస్తోంది. ఏ విషయంలో కల్కి టీం జక్కన్నను అనుసరిస్తుందో చూద్దామా? కల్కిలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనేతో పాటు బుజ్జి ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. తన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి అంటూ ప్రభాస్ ట్వీట్ చేయడంతో కాబోయే భార్య గురించి చెబుతున్నాడేమోనని చాలా మంది అనుకున్నారు. అయితే డార్లింగ్ కన్ఫ్యూజ్ చేసిన ఆ స్పెషల్ పర్సన్ బుజ్జి. ప్రభాస్ కోసం స్పెషల్గా కారు డిజైన్ చేయించి దానికి బుజ్జి అని పేరు పెట్టారు. టీజర్, అమితాబ్ గ్లింప్స్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన బుజ్జి కోసం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. కల్కి ప్రమోషన్ రాజమౌళి దారిలో నడుస్తోంది. గతంలో జక్కన్న సునీల్తో తీసిన మర్యాద రామన్న ఈవెంట్లో సినిమాలో మాదిరి హౌస్ సెట్ వేసి కాన్సెప్ట్ ను అప్లై చేశారు. కథ ప్రకారం హీరో ఇల్లు దాటి బయటకు వస్తే చంపేస్తారు. అలాగే ఫంక్షన్లో సునీల్ గుమ్మం దాటి బయటకు తీసుకురావాలని హీరోలు ప్రయత్నిస్తారు. గతంలో బుజ్జిగాడుగా నటించిన ప్రభాస్ కు మరో బుజ్జి తోడయ్యాడు. ఈ గ్రాండ్ ఈవెంట్ లో ప్రభాస్ బుజ్జిని నడుపుకుంటూ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే సినిమాలో ఎలా కనిపిస్తున్నాడో అదే గెటప్ తో రావడం విశేషం. ఇదంతా చూస్తుంటే జక్కన్న ముద్ర బాగానే పడినట్టు అనిపిస్తుంది. జూన్ 27న పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ అవుతున్న కల్కి ప్రమోషన్ బుజ్జితో మొదలైంది. ఇక సౌత్ లో తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ లాంగ్వేజెస్ కవర్ చేయాలి. ఇవే కాకుండా మరికొన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటితో పాటు హాలీవుడ్ ప్రమోషన్ కోసం అమెరికా, లండన్ వెళ్తారని తెలిసింది. ఇందులోనూ జక్కన్న స్టైల్ కనిపిస్తుందేమో చూడాలి మరి.